హృదయపూర్వకంగా స్తోత్రం చెప్తున్నాను. సేవకుడి హృదయంలో దేవుడు ఒక మంచి భారాన్ని పెట్టాడు. ఈ సహోదరి సేవకురాలు జెక్సీబా కూడా మంచి ప్రార్థనా పర్వాలు, మంచి ఆత్మాభిషేకంతో మరి భర్తకు సహకరిస్తూ సంఘ పరిచర్యలో ముందుకు కొనసాగడానికి మంచి సహకారంగా ఉంటుంది. హల్లెలూయా. యాక్చువల్గా ఇటువంటి పాస్టర్స్ మీటింగ్ పెట్టడానికి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ డైరెక్టర్స్ లేదా ఫారెన్ ఫండ్స్ వచ్చేవాళ్ళు ఏర్పాటు చేస్తారు. అయితే మరి సేవకుడు చిన్నవాడైనా ఆయన మీద మీకున్న ఆప్యాయత, అభిమానం, ప్రేమను బట్టి సేవకుడి ద్వారా దేవుడిని పిలిచాడని మీరు నమ్మారు. సేవకుడి మీద ప్రేమతోటి వచ్చారు. హల్లెలూయా. చాలా గట్టి విషయం. ఇది కేవలం జానకిశ్రీ గారికి మరి బాపట్ల పరిసర ప్రాంతాలలో మీకు మధ్య ఉన్న ఆత్మ సంబంధమైన ప్రేమ బంధం, దేవుడి సన్నిధికి వచ్చి ఏదో ఒకటి పొందుకోవాలన్న మీ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు నేను నమ్ముతున్నాను. ఈ సేవకుల మీటింగ్కి వచ్చిన సేవకులందరి జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో ఒక మంచి ఉద్యమం రగులుతుందని నేను నమ్ముతున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాస్ట్ సెషన్లోకి వచ్చాం. నేను సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 3 గంటలకల్లా కార్యక్రమం ముగించుకుందాం అనుకున్నాం. ఒక 10 నిమిషాలు అభివృద్ధిగా ముగించుకుందాం. ఒక చిన్న హెచ్చరిక ఒకటి చెప్పి నేను సందేశంలోకి వెళ్తాను. ప్రేమ సహోదరులారా, క్రైస్తవ్యం మీద ఒక పథకం ప్రకారం ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. ఆ ఉక్కుపాదానికి ఇప్పుడు కొత్తగా రక్తపు చారికలు అంటున్నారు. చాలా పకడ్బందీగా, చాకచక్యంగా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఈ క్రైస్తవ వ్యతిరేక శక్తులు ఐటీ సెల్ ఒకటి ఓపెన్ చేసి క్రైస్తవ వ్యతిరేక ప్రచారాన్ని చాలా ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా యంగ్స్టర్స్, బైబిల్ విలువ తెలియని మతోన్మాద యవ్వనస్తుల్ని, యంగ్స్టర్స్ని క్రైస్తవ్యం మీద విషబీజాలు నాటుతున్నారు. ఇది ఇప్పుడు అర్థం కాదు, కానీ దీని ఫలితం ముందు కాలంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి నాకు తెలిసి దాదాపుగా పాస్టర్స్లో చాలామంది బాగా యాక్టివ్గా ఉన్నారు. ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా కొన్ని సోషల్ మీడియాలు వాడుతున్నారు. మీ వ్యక్తిగత విషయాలకే కాకుండా క్రైస్తవ్యం మీద ఒక ఇంట్రెస్ట్ తోటి పనిచేయండి. చదువుతున్నప్పుడు గట్టిగా దేవుడికి చెప్పాలి, గట్టిగా. ప్రపంచంలో ఎక్కడా కని విని ఎరుగునటువంటి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక రైతు ఉద్యమం జరుగుతుంది. ఎక్కడ? ఢిల్లీ పొలిమేరలో 96,000 ట్రాక్టర్లు, దాదాపు 1,50,00,000 మంది అని చెప్తున్నారు. 50,00,000 మంది తీసేయండి. 1,00,00,000 మంది రైతులు ఢిల్లీ శివార్లలో భయంకరమైన మంచులో 53 రోజుల నుంచి ఉద్యమం చేయడం మామూలు విషయమా? సరే, అది కూడా అబద్ధం అనుకోండి. 50,00,000 వేసుకోండి. ఎంతమంది చెప్పండి? ప్రపంచంలో కని విని ఎరగని ఉద్యమం జరుగుతుంది. ఈ క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం తొక్కేస్తుంది న్యూస్. ఎలక్ట్రానిక్ మీడియాలో రాకుండా, ప్రింట్ మీడియాలో రాకుండా. ఉద్యమం 53 రోజుల నుంచి కొనసాగుతుందని ఊరికట్ట ఉడికిస్తాడు 10 మంది, అంతే. మేము కూడా చెప్పాము న్యూస్ అని, అంతే. అక్కడ ప్రాణాలు ధారపోసి ఉద్యమం చేస్తారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ఇండియాలో ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్, మామూలు ఈ ప్రింట్ మీడియా చచ్చిపోయాయి కాబట్టి, అమ్ముడుపోయాయి కాబట్టి సోషల్ మీడియాలో పాస్టర్స్, క్రిస్టియన్ లీడర్, క్రిస్టియన్ యూత్ యాక్టివ్గా ఉండాలి.
హల్లెలూయా. ఈ ప్రజా వ్యతిరేక న్యూస్ ఎక్కడ తగిలినా షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్ షేర్ చేసి ప్రజలకు వార్తలు తెలియకుండా తొక్కేస్తుంది గవర్నమెంట్. అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైస్తవ వ్యతిరేక పోరాటాలు చేయాలని, క్రైస్తవ వ్యతిరేక కార్యకలాపాలు చేయాలని కలలు కంటున్నారు. క్రైస్తవ వ్యతిరేకి కరుణాకర్ సుగుణా గారు 2 సంవత్సరాల కిందట చీరాల్లో క్రైస్తవ్యాన్ని అవమానించాలని, క్రిస్టియన్స్ ఇన్సల్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే క్రిస్టియన్ యూత్ మామూలుగా ఉచ్చబడిగా కొట్టారు. ఈ మాటలే వాడాలి టైంలో. మామూలు పట్ల ఖచ్చితంగా అదే మూమెంట్ రానివ్వాలి. ఈ బెల్ట్ అంతా చీరాలకి బాపట్లకి ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 10-13 కిలోమీటర్లు. నాకు తెలిసి నెల్లూరు ఏరియాలో యాక్టివ్గానే ఉంటుంది, నాకు పూర్తి తెలియదు. ఒంగోలు నుంచి ఈ బెల్ట్ అంతా బాపట్ల, పొన్నూరు, గుంటూరు దాకా క్రిస్టియన్ లీడర్స్, దళిత్ లీడర్స్, క్రిస్టియన్ లీడర్స్ బాగా యాక్టివ్, చైతన్యవంతులు. అప్పుడు పెద్ద జరిగిన తర్వాత చూద్దాములే అని అనుకోవద్దు దయచేసి. సేవకులకి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉండొచ్చు, సహజం. మన మీదకి ఎవడన్నా వస్తే ఐకమత్యంగా చిన్న విషయాన్నైనా పెద్ద పాదంతో తొక్కిపారే. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏరియాలో రైట్స్ కాకూడదు. క్రిస్టియన్, యాంటీ క్రిస్టియన్ సంస్థలు కానీ, పార్టీలు కానీ ఈ ఏరియాలో మనుగడ సాగించకూడదు. ఆ రకంగా బుద్ధి చెప్పాలి. కుదురు చెప్పిన గట్టిగా దేవుడికి హల్లెలూయా. నాకు తెలిసి ఈ ఏరియా చాలా చాలా పవర్ఫుల్ ఏరియా. ఉద్యమాలకు కానీ, విప్లవాలకు కానీ చాలా చైతన్యమైంది ఏరియా. అదే జరిగింది 2 సంవత్సరాల కింద తోక ముడిచాడు కరుణాకర్ సుగుణా గారు చీరాల దెబ్బకి. ఎంతమంది తోక ఓపెన్ చేయాలి మళ్ళీ. ఈసారి తోక ఓపెన్ చేస్తే తోక కట్ అవుతున్నాయి. నేను వాడి మీద మాట్లాడింది దాదాపు వాడు బైబిల్ని వక్రీకరించాడు అని స్పష్టంగా నిరూపించినవి యూట్యూబ్లో 50 వరకు నావి వీడియోస్ ఉంటాయి. అగ్ని పాల్ రాజ్, AGNIPAULRAJ నా యూట్యూబ్ ఛానల్ అగ్ని పాల్ రాజ్. దయచేసి మీటింగ్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మరి మీకు నోటిఫికేషన్ వచ్చింది, బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ వచ్చింది. చూసిన తర్వాత లైక్ కొట్టండి. ఎందుకంటే వాడు ఆంబోతు బాబా ఒకడు ఉన్నాడు, వాడి పేరు రాధా మనోహర్ గారు. వాడు ఎక్కడికి వెళ్ళినా యెహోవా గాండుగోడు, యెహోవా దౌర్భాగ్యుడు అని చెప్పి ఇష్టానుసారంగా వాగుతున్నాడు. అటువంటి వాళ్ళకి ముఖం పగిలే సమాధానం చెప్పకపోతే ప్రతి ఒక్కరు లెగుస్తాడు. అందరి చేతిలో ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు రైజ్ అవుతాడు. ఇచ్చాను వాడు కౌంటర్ గట్టిగా ఇచ్చాను. దాదాపుగా 4-5 వేల మంది చూశారు. వాళ్ళందరూ యూనిటీగా ఉండి రిపోర్ట్లు కొట్టారు. రిపోర్ట్లు కొట్టడం వల్ల 4-5 వేల మంది చూస్తున్న వ్యూస్ మళ్ళీ డౌన్ అయిపోయి 500, 600, 200 అలాగే డౌన్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే రింగ్ అయిపోయి వాటికి మన వాటికి వ్యతిరేకంగా రిపోర్ట్ కొట్టారు. కాబట్టి రిపోర్టుకు విరుగుడు ఏంటంటే ఏం చెప్పండి, యాంటీ క్రిస్టియన్ వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు నావే కానీ ఇంకెవరైనా కానీ మన సేవకులు పోరాడుతున్నారు చాలామంది. అది చూసినప్పుడు మీరు వెంటనే ఏం చేయాలి, లైక్ కొట్టాలి. అది నాకు కానీ మిగతా క్రైస్తవ్యంతో పోరాడుతున్న వాళ్ళకి కానీ యూట్యూబ్లో చాలా బలం, స్ట్రెంగ్త్. చూడండి చెప్పిన గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా. నా వీడియోలు చాలా పౌరుషంతో మాట్లాడుతున్నాను, ఎవరికి నేను భయపడలేదు. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా ఇందాక క్రైస్తవ్యం మీద దూషణలు పలికిన, అన్యాయంగా క్రైస్తవ్యాన్ని దూషించిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఆ తొండి సంజయ్ మీద కానీ, రాబోయే రోజుల్లో ఇంకో తొండం సంజయ్ కూడా వస్తాడు, వాళ్ళ మీద మాట్లాడేవి కానీ మొత్తం నేను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను. దాంట్లో ఉంటాయి. నా స్థాయిలో నేను పోరాడుతున్నాను, మీ స్థాయిలో మీరు పోరాడండి. హల్లెలూయా. ఫేస్బుక్ ఎంటర్టైన్మెంట్ కోసం లేదా మన మినిస్ట్రీ స్ప్రెడ్ కోసం మాత్రమే వాడకండి. క్రైస్తవ్యం తరపున సార్వత్రిక తెలుగు సంఘాల క్షేమం కొరకు మరి ఆ ఫేస్బుక్ని, వాట్సాప్ని, సోషల్ మీడియా, యూట్యూబ్ని వాడండి.
మీ ఏరియాలో ఏదైనా సేవకుడికి అన్యాయం జరిగితే, పాస్టర్ అన్యాయం చేస్తే మనం సపోర్ట్ చేయకూడదు. ఒకవేళ పాస్టర్కి ఈ హిందూ సంస్థలు, మతోన్మాద సంస్థలు అన్యాయం చేస్తున్నాయి అనుకుంటే అందరూ కంబైన్ అవ్వండి. దగ్గరలో ఉన్న పాస్టర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ బాడీకి తెలియజేయండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం. చెప్పా కదా, చిన్న పామునైనా పెద్ద కర్రతోటి కొట్టాలన్నట్టు సమస్య చిన్నగా ఉన్నప్పుడే తొక్కి పారేద్దాం. సూర్యుడు ఎప్పుడు గట్టిగా దేవుడికి. ఆంధ్ర వైపు, ముఖ్యంగా ఈ బెల్ట్ వైపు కన్నెత్తి చూడాలంటే మతోన్మాదులకి ఉచ్చపడాలి. ఆ రకంగా యాక్టివిటీస్ గట్టిగా చేద్దాం. తప్పకుండా మీ తరపున నేను చేయగలిగి తప్పకుండా చేస్తాను. సూర్యుడు గట్టిగా దేవుడికి. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని సేవకులారా, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పి నేను ఈ పాస్టర్స్ మీటింగ్ని ముగిస్తున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడిన ఒక మాటను చదవాలని మనం చేస్తున్నాను. చదవండి బ్రదర్. దానికి ముందు శాసనము సంతకము చేయబడిన దానియేలు కాగా రాజు దానియేలు శాసనములు రాయించిన అయ్యా 10వ వచనం, ఇట్టు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు మొట్టమొదటి నుంచి 3 వచనాలు చదవండి. పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథం వలన గ్రహించుకుని అంతటా నేను గోనెపట్ట కట్టుకుని దానియేలు అంటున్నాడు, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. హల్లెలూయా. వినండి ప్రియమైన సేవకులారా, దానియేలు అంటున్నాడు, ఉపవాస ప్రార్థనల కొరకు నా మనస్సును నిబ్బరం చేసుకుంటున్నా. ఏం చేసుకుంటున్నాడంటే దానియేలు, నాకు ఉప్పరం లాగా ఏర్పడుతుంది. ఉప్పరం చెప్పండి, గట్టి చెప్పాలి. నిబ్బరం వేరు, ఉప్పరం. ఉప్పరం అంటే ఏది? నిలకడలేకపోవడం. ఇప్పుడు అయ్యా అది అదొకటి. ఎస్, ఒక ముఖ్యంగా కొంతమంది లేడీస్లో వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, ముఖ్యంగా లేడీస్ గురించి చెప్తారు. ఏదన్నా కొత్త విషయం, అవతల వాళ్ళ విషయంలో సంచలనాత్మక విషయాలు తెలిసినాయి అనుకోండి కొంతమంది ఆడవాళ్ళకి, ఇక వాళ్ళకి ఉబ్బరం ఉంటాయి. ఏం చెప్పండి, మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. మనశ్శాంతి ఉండదు, కడుపులో ఏదో కదులుతున్నట్టుగా ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తున్నా పని ఆపి, కొంతమంది అయితే తింటున్నాను కూడా ఆపేసి అర్జెంటుగా వెళ్ళి ఆ తెలిసిన కొత్త విషయాన్ని అవతల వాళ్ళకి పాస్ చేయాలి. అప్పుడు వీళ్ళకి రిలీఫ్గా, హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటుంది. చెప్పబోయే ముందు వాళ్ళతో మాట అంటారు, నీ ఒక్కదానికే చెప్తున్నాను, యూరియా వాటర్. ఈ ఫ్రీ అయిందిగా ఆ ఉబ్బరం మొదలైంది. ఏం చెప్పండి, ఉబ్బరం మొదలైంది. ఇక చేస్తున్న పని మనశ్శాంతి ఉండదు. అర్జెంటుగా పోయి చెప్పి ఇంకో మాట్లాడుతుంది, నీ ఒక్కదానికి చెబుతున్నాను, యూరియా వాటర్. ఇంక చెప్పేది ఏంటి, ఆ గంటలో మొత్తం ఊరంతా మోత మోగిపోతాడు. ఇది ఉబ్బరం అంటే నిలకడ లేకపోవటం, లేదా ఇండైజేషన్. ఒక వార్త తెలిసిందంటే అరగదు, అది ఏ రోజు పాస్ చేస్తే చేస్తుంది. దానియేలు ఉపవాస ప్రార్థన విజ్ఞాపనల కొరకు తన మనసును ఏం చేసుకుంటున్నాడు? ఉపవాసం అంటేనే మనసు నిబ్బరంగా ఉండదు, ఉబ్బరంగా ఉంటుంది.
ఏంటి చెప్పండి? సైతానికి ఒక ఆలోచన వస్తుంది. ఏదో ఈ 3 రోజుల మీటింగ్లు, ఈ ఒక్కరోజు సెషన్లో 3 సెషన్లు పెట్టారు, సేవకుల చేత 3 రోజులు ఉపవాసం ఉంచి ప్రార్థన చేసే ప్లాన్ ఏదో వేసారు ఏంది అని మెల్లగా చెవులోకి వెళ్ళి చెవులో చెప్తూ ఉంటుంది. 3 రోజులు ముఖ్యమా 10 రోజులు ముఖ్యమా? ఏం చెప్పండి? 3 రోజులు ఉపవాసం శక్తివంతమైందా 10 రోజులు ఉపవాసం శక్తివంతమైందా? మనం అనుకుంటాం 10 రోజులే. ఈ జనవరి బాని, ఈ 3 నెలలు బాని, 2 మన సభలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. అప్పుడు 10 రోజులు ఉండు. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? 10 రోజులు ఉపవాసం ఉండు. వీళ్ళు 3 చెప్తున్నారు. వీళ్ళ టైం ఉంది తీసేయి. మనకేమనిపించింది? 3 ముఖ్యమా 10 ముఖ్యమా? ఈ 3 ఏముందిరే అప్పుడు అసలు గుర్తు ఉండదు. ఏం చెప్పండి? అప్పుడు అసలు ఇది వాయిదా వేపించుతారు. ఇంకో సత్యం ఏంటంటే ఈ సంవత్సర ప్రారంభంలో 3 రోజులు ఉపవాసం ఉంటే 6 నెలల తర్వాత ఖచ్చితంగా వారం కానీ 10 రోజులు కానీ ఉపవాసం ఉంటారు. గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా. నేను దేవుడి సేవకుడిగా చాలా ఏరియాలు తిరుగుతున్నాను. త్రూ తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, కర్ణాటక. ఇది తక్కువ, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ. నాతో పాటు అనేక సభల్లో మాట్లాడిన మోస్ట్ పవర్ఫుల్ దైవజన్, నాకంటే శక్తివంతమైన దైవజన్. నేను దేశం దాటిపోవాలి ఇంతవరకు. అనేక దేశాల్లో దేవుడి వాక్యం బోధించిన దైవజన్ నాతో పాటు వాడబడినవాడు చచ్చిపోయాడు. కరోనా వచ్చి చచ్చిపోయాడు. రోజు సమాజంలో కుళ్ళిపోతున్నాడు. నాకు నల్గొండలో దొండపాడు ఏరియాలో నేను స్పీకర్, ఒక ఆయన సింగర్, ఆయన పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి నా చర్చిలో ఏ మీటింగ్ పెట్టిన 10 సంవత్సరాల్లో దాదాపు ఆయన లేకుండా మీటింగ్లు పెట్టలా. నన్ను ఆయన చాలా చోట్ల పరిచయం చేశాడు స్పీకర్గా. నేను ఆయన్ని చాలా చోట్ల పరిచయం చేశాను సింగర్గా. ఈరోజు ఆయన లేడు, చచ్చిపోయాడు కరోనా వచ్చి. నేను మంచివాడిని, భక్తి పరుడని, ఏదో నా మంచితనం బట్టి దేవుడు నన్ను బతకనివ్వాల. నేను బతుకుతానంటే వాళ్ళకంటే భక్తి పరుడని కాదు. నేను అనుకుంటున్నాను ఇంకా నేను సరి చేసుకోవాల్సినవి ఉన్నాయేమో, ఇంకా నేను దేవుడి కోసం చేయవలసిన కార్యం మిగిలే ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు నన్ను బతికించాడు. వాళ్ళతో పాటు నేను చచ్చుంటే ఈ పాటికి నేను కుళ్ళిపోతూ ఉండేవాడిని. ఏం తింటాను నేను? నన్ను పురుగులు తినేస్తూ ఉండేవి. ఏమేమి సహోదరులారా, సేవకులారా, ఆలోచించండి. మీకు తెలిసిన సేవకులు కూడా చాలా మంది చచ్చిపోయి ఉంటారు. మీరు ఎందుకు చచ్చిపోలేదు? దేవుడి కృప. చెప్పండి గట్టిగా. దేవుడి కృపను బట్టి మాత్రమే మీరు నేను బతుకున్నాం. ఇంకా ఆయన కొరకు మనం చేయాల్సింది ఉంది. చెయ్యలేకపోయాం ఇప్పుడు దాకా. ఇంకా చెయ్యాల్సింది ఉంది. ఇంకా ఈ కరోనా కాలంలో కూడా ఇంకా మన ఆశలు, మన కుటుంబ క్షేమం, మనకు సంబంధించిన ప్రాపర్టీలు పెంచుకోవటం, మనకు సంబంధించిన ఎంటర్టైన్మెంట్లు చేసుకోవటం అయితే దేవుడు కోపం వస్తే, దేవుడికి చిరాకు పుడితే, ఒక్క క్షణం మనల్ని విడిచిపెడితే ఏమైపోతామో ఉంటుంది. మనం తినే సర్వాతకైతే మనల్ని పురుగులు తినేస్తాయి. ఒక తీర్మానం చేసుకోండి ప్రియమైన సహోదరులారా. నేను ప్రార్థన చేసుకొని వచ్చాను. నా సంఘస్థానికి చెప్పాను, సేవకుల మీటింగ్ జరుగుతుందయ్యి, అమ్మ ప్రార్థన చేయమంటే అందరూ కొంతమంది ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటలకే లేచాను. నేను 4 గంటల నుంచి భారంగా ప్రార్థన చేస్తాను. నా కోరిక ఒకటే, కనీసం వచ్చిన వాళ్ళలో ఒక 10 మంది సేవకుల చేత అయినా 3 రోజులు ఉపవాసం ఉంచాలి అనే ఆవేదన, భారం దేవుడు నా గుండెలో పెట్టాడు. చూడండి ఎప్పుడు గట్టిగా దేవుడికి. 6 సేవకులు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళని బట్టి దేవుడికి స్తోత్రం. ఇక కొంతమందిలోనైనా ఆ తీర్మానం రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని సేవకులారా, ఉపవాస ప్రార్థన శక్తికి పరిమితులు అసలు మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ శక్తి ఉపవాస ప్రార్థన ఉంది. హల్లెలూయా.
నేను మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం మీరు లాంగ్ ఫాస్టింగ్ ఉండాలి అనే ప్రేరేపణతో ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నా హృదయంలో ప్రేరేపణ. నేను చెప్పేది యథార్థం. నాతో పాటు నా సంఘంలో వచ్చి కొంతమంది సహోదరులు వచ్చారు, వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుసు. అక్టోబర్ నెలలో నేను 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. అక్టోబర్ 24వ తారీఖు నా ఉపవాస ప్రార్థన ముగింపు రోజు. ఎప్పుడు చెప్పండి? ఒక దేవుడి దగ్గర నుంచి ఒక సూచన కోసం చూస్తున్నాను. ఒక సూచన, ఒక దర్శనం లేదా ఒక వాక్కు బలంగా తాకటం. నాకు తెలుసు దేవుడు నన్ను తప్పకుండా దర్శిస్తాడు. ఇంతకుముందు ఎన్నోసార్లు లాంగ్ ఫాస్టింగ్లో చేశాను. ఆ లాంగ్ ఫాస్టింగ్లో దేవుడు నన్ను అద్భుతంగా దర్శించినాను, బలపరిచాడు. 24వ తారీఖున నా బ్రాంచ్లో అందరు విశ్వాసులు వచ్చారు. గుంటూరు, నష్టపేట ప్రాంతాల్లో నాకు చిన్న చిన్న బ్రాంచ్లు ఉన్నాయి, అందరూ వచ్చారు. ఆ రోజు లాస్ట్ డే, ఆ రోజు రాత్రి నేను ఉపవాస ప్రార్థన ఆపేయాల. మా అమ్మగారు, మా తమ్ముడు, మా చెల్లి నాకు ఒక 3 లైన్లు అవతల ఉంటారు. మా అమ్మగారు రిటైర్డ్ టీచర్, 76 years అటు ఇటుగా. ఆ రోజు ఆమెకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పిన మాట, అపెండిక్స్. ఉండుకో 24 గంటల నొప్పి కాదు, అసలు అపెండిక్స్ పగిలిపోయింది. ఏంటండి? ఉండుకో పగిలిపోయింది. అసలు ఈమె ఎలా బతుకుంది? ఎప్పుడు పగిలిపోయిందో తెలియదంట. నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, ఎప్పుడు పగిలిపోయిందో తెలియదు. పగిలిపోయింది. ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. ఎలా బతుకుంది? గుంటూరు ఆ హాస్పిటల్కి నేను వెళ్ళేసరికి, మా తమ్ముడు మా చెల్లి తీసుకెళ్ళి, నేను వెళ్ళేసరికి చెప్పారు. డాక్టర్లు అంటున్నారు ఎలా బతుకుంది అంటున్నారు. మామూలుగా అయితే చెయ్యరు, తీసుకెళ్ళిపోమని చెప్తారు. అక్కడ మా బంధువు ఒక ఆయన మంచి డాక్టర్ పొజిషన్లో ఉండబట్టి ఆయన రికమెండ్ చేసి ఏదైనా కూడా పర్వాలేదు అని చెప్పి సంతకాలు తీసుకొని ఆపరేషన్ చేశారు. నా మనసులో చాలా వ్యాధులు ఉంటాయి. అందరు చచ్చిపోవాల్సిందే. మా అమ్మ ఓల్డేజ్ చనిపోద్ది. కానీ సేవకుడు 21 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు రోజు పాస్టర్ గారి అమ్మ చచ్చిపోయిందంటే ఆ ప్రాంతంలో దేవుడి నామానికి అవమానం. నా విశ్వాసం బలహీనపడింది. నా సంఘంలో విశ్వాసం కూడా 21 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 రోజులు, 7 రోజులు, ఆఖరి 3 రోజులు సంఘం అంతా రాత్రి మగులు ఉపవాసం ఉంటారు. మంచిది దాకా హల్లెలూయా. స్వరం చెప్పడం కంటే హల్లెలూయా. జ్ఞానశ్రీ తెలుసు, ఇందాక చెప్పా కదా, సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు అయితే సంఘంలో వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. వాళ్ళ విశ్వాసం బలహీనమైతే నేను మనసులో ప్రార్థన చేస్తున్నాను, అయ్యా ఇవ్వ ఇంకా వారం అయినా బతికిచ్చేదే, మా అమ్మ బతికిచ్చేదని ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ అవమానం రాకూడదు కదా దేవుడి నామానికి. డాక్టర్లు అన్న ఆ మాట పట్టుకుందాం. ఏ మాట? ఈమె ఎలా బతుకుతుంది, ఈ పాటికే చచ్చిపోవాలి. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి, నేను సంవత్సరం గుర్తిస్తాను. ఆశ్చర్యకరంగా దేవుడు నమ్మకాన్ని బతికించాడు. గట్టిగా దేవుడికి. ఆపరేషన్ చేసే టైంలో మమ్మల్ని పిలిచారు. లీటర్ మీద పావు పస, పగిలిపోయిన పస బయటికి తీశారు. లీటర్ మీద పావు. లోపల బ్రష్ పెట్టి సామాన్లు అడుగుతారు అలా మొత్తం బాడీలో లోపల ఇది కడిగి పడేశారు అంతర్భాగాలకి. ఆశ్చర్యకరంగా సేవకుడు విశ్వాసాన్ని దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. ఆ సంఘటన ద్వారా నా విశ్వాసం ఎంతో. సరే, అక్టోబర్ అయిపోయింది, డిసెంబర్ వచ్చింది. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ వచ్చింది. డిసెంబర్ ఆఖరి వారం అంతా సంఘంలో అందరూ ఉపవాసం ఉంటారు. అన్ని సంఘాల్లో ఉంటారు, మా సంఘంలో కూడా ఉంటారు. నేను అనుకున్నాను, అయ్యా ఇంత గొప్ప కార్యం చేసావయ్యా, మళ్ళీ 21 రోజులు ఉపవాసం అని ప్రార్థన చేసి నాకు ఓపిక లేదు. అయినా ఇంత గొప్ప కార్యం చేశాడు దేవుడికి స్తోత్రం అని మళ్ళీ డిసెంబర్ 11న మొదలుపెట్టాను. 21 days ఫాస్టింగ్, 21 రోజులు ఉపవాస ప్రార్థన. కంప్లీట్గా ఉండలేక రాత్రి 10 గంటల తర్వాత ఒక పొద్దు భోజనం చేస్తున్నాను. పగలంతా నేను నిర్ణయించుకున్నాను ముందే, పగలంతా ఫాస్టింగ్, రాత్రి 10 తర్వాత ఒక ముద్ద భోజనం చేస్తాను. ఈలోపు మా తమ్ముడు బీఎడ్ కాలేజ్ లెక్చరర్, నాతో పాటు పరిచయంలో సహకరించిన మా తమ్ముడు భయంకరమైన ప్రమాదానికి గురయ్యాడు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీయూలో వారం రోజులు ఉన్నాడు. ఎందుకు చెప్పండి? వాడికున్న ప్రాబ్లంను బట్టి
రక్త కణాలు పూర్తిగా తగ్గిపోయి ప్రమాదకరమైన స్థాయికి వచ్చాయి. 40,000 కంటే తగ్గిపోయింది. చాలా సంఘటనలు జరిగాయి, అన్నీ చెప్పడానికి టైం లేదు చెప్తున్నాను. దేవుడి సన్నిధిలో కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆశ్చర్యకరంగా మరణపు అంచులో నుంచి దేవుడు ఆశ్చర్యకరంగా మా తమ్ముడు బతికించాడు. నేను అనుకుంటాను, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ప్రమాదాలు జరిగి, ఉపద్రవాలు జరిగి, కీడు జరిగిన తర్వాత ఉపవాసం ఉండేది ఒక లెక్క. అసలు ప్రమాదాలు జరగకుండా, ఉపద్రవాలు జరగకుండా, కీడు జరగకుండా దేవుడి ప్రేరేపణకు లోబడి ఉపవాసం ఉంటే రాబోతున్న కీడుని దేవుడు ఆశ్చర్యకరంగా తొలగిస్తాడు. చదువులకైతే అందరూ దేవుడికి చదువు. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ప్రేమైన దేవుడి సేవకులారా. కఠినమైన ఉపవాస ప్రార్థన కోసం. ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు సేవకులు. 40 సంవత్సరాల తర్వాత కష్టమైంది. 50 లోపు ఉండొచ్చు, గట్టిగానే ఉండొచ్చు. 40 సంవత్సరాల తర్వాత కొంచెం కష్టమైంది. 40 లోపు అయితే 40 రోజులు ఉపవాసం హ్యాపీగా ఉండొచ్చు, చచ్చిపోదు, ఏం కాదు. ఏం చెప్పండి, అభిషేకం విడుదలవుతుంది నుంచి. హల్లెలూయా. ఆ టైంలో ఉపవాసం ఉండి సెల పట్టుకుని రోజంతా సెలతో గడిపితే కడుపు మార్చుకోవటమే, దాని పేరు ఉపవాసం కాదు. సెల తీసవతల పడేయటమే, అర్జెంట్ కాల్స్ చూసుకోవటం, స్విచ్ ఆఫ్ వేయటం. ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. ఏం చెప్పండి, ప్రార్థన ప్రార్థన వాక్యం అంటారు కానీ ప్రార్థన అంటలేదుగా. మళ్ళీ ఆశ్చర్య కార్యాలు జరిగి తీరుతాయి. లేకపోతే అడగండి, ఏం ఉన్నా నాకేం జరగలేదు, జరుగుతాయంటే. చాలా మంది సేవకుల్లో బలహీనతలు ఉంటాయి. ఏం చెప్పండి, బలహీనతలు ఉంటాయి. నాలో ఏ బలహీనత లేదండి అన్నారంటే చక్కటి అబద్ధం చెప్పినట్టే. సూత్రం చెప్పిన గట్టిగా దేవుడు. ఏం చెప్పండి, చక్కటి సమస్య లేదా. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి యేసయ్య అన్నాడు, అతడు మండుచూ ప్రకాశిస్తున్న దీపం. యోహాను సువార్త 5:35. త్వరగా చూడండి బ్రదర్, త్వరగా త్వరగా తీయండి. యోహాను 5:35. బాప్తిస్మమిచ్చు యోహాను అనే తనకంటే 6 నెలలు ముందు వాడైన యోహాను గురించి యేసయ్య స్టేట్మెంట్ ఇస్తూ అంటున్నాడు, అతడు మండుతూ ప్రకాశిస్తున్నా. ఎప్పుడు కట్టలేదు. దీపం ఎప్పుడు దాకా వెలిగిద్ది? దీపం ఎప్పుడు దాకా వెలిగిద్ది? ఇప్పుడు ఈ లెక్కలో చెప్పాలంటే కరెంట్ ఉన్నదాకా వెలిగిద్ది, ఆగిపోద్ది. కరెంట్ ఉన్నదాకా ఈ ఆ దీపం లేదు, మామూలు దీపం. నూనె ఉన్నంత కాలం ఉండి ఆగిపోద్ది. బాప్తిస్మిచ్చి యోహాను ఎప్పుడూ మండుతూ ప్రకాశించే దీపం అయితే, ఆయన్ని వెలిగిస్తున్న, ఆరిపోకుండా ఆయన్ని వెలిగిస్తున్న ఆయిల్ ఉపవాసం. ఏం చెప్పండి, చెప్పాలి. ఏం చెప్పండి, చెప్పాలి కదా, చెప్పాలి. ఏంటది? ఉపవాసం అనే ఆయిల్, నూనె. ఆయన ఇటర్నల్ ఫాస్టింగ్ వారి జీవితాంతో ఉపవాసం ఉన్నాడు. బతకడానికే కొంచెం తిన్నాడు. ఏంటది? అడిగితేనే ఆయన ఆత్మీయ జీవితాన్ని కఠినమైన ఉపవాస ప్రార్థన మందుతో ప్రకాశించే దీపంగా మార్చేసింది. చూడగలం గట్టిగా దేవుడికి. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే ఒక సేవకుల్లో ఉపవాస ప్రార్థన తగ్గుద్దో వెంటనే ఆ సేవకుల్లో శరీరాశలు. హల్లెలూయా. సత్యం చెప్తాను వినండి. సేవకుల్లో ప్రార్థనా జీవితం తగ్గే కొద్దీ ధనాపేక్ష, శరీరాశలు, కామం, అక్రమ సంబంధాలు, భయంకరమైన పాపం, చెడ్డ ఆలోచనలు, వస్తు వాహనాల మీద ఆశ, ఆత్మల భారం తగ్గిపోయి, అర్థం కాదు. ఒక కారు వెళ్తుంది, మోటార్ బైక్ వెళ్తుంది, కీ ఆపేశారు, ఇంజిన్ అలాగే ఉంది, కాలం ఆఫ్ చేశారు ఇంజిన్, వెంటనే అయిపోదు. ఏమైంది? పోతానే ఉంటుంది. పోతుంది కదా అనుకుంటారు, కానీ పవర్ ఇంజిన్ ఆఫ్ అయింది. కొంతకాలం పోయి ఆగిపోతుంది.
సూర్యుని చెప్పిన గట్టిగా దేవుడికి రెండు చేతుల పైకి అందరు దేవుడికి చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దయచేసి ఒక బలమైన తీర్మానం ఇక్కడ వచ్చిన సేవకులందరిలో బిలో 50 అయినా ఆఫ్టర్ 50 అయినా వారానికి ఒక రోజు కఠినమైన ఉపవాస ప్రార్థన. ఆ రోజు సెలతో ఆడుకోవటం ఆపేసి, ఎంటర్టైన్ చేయడం ఆపేసి, కనీసం 10 నుంచి 15, 20 అధ్యాయాలు వాక్య ధ్యానం, కనీసం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కనీసం తప్పకుండా 4 నుంచి 5 గంటల ప్రార్థన. చూడగలిగే దేవుడికి వారమంతా దేవుడి కోసం ఒక బలమైన గొప్ప కార్యాలు చేయడానికి ఆ ఉపవాస ప్రార్థన ఒక ఇన్స్పిరేషన్ లాగా వాడబడుతుంది. ఆ ఉపవాస ప్రార్థన దినాన్ని కాపాడుకోవాలి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. దానియేలు గురించి మనం చాలా ప్రసంగాలు చెప్పుకుంటాం, నేను కానీ మీరు కానీ. సింహాల బోన్లో వేస్తారా ప్రార్థన చేస్తే తెలిసినా కూడా ఏం చేశాడు? అతను అతనే ఉన్నాడు. ఇప్పుడు ఒక మర్మం చెప్తాను వినండి. మర్మం అంటే రెవల్యూషన్. నేను 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్, ప్రత్యక్షత. నా సంఘాల్లో, నా బ్రాంచీల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ప్రభు నాకు చెప్పాడు, నువ్వు ఎక్కడ సభలకు వెళ్ళినా, ఎక్కడ ఉపవాస ప్రార్థనకి వెళ్ళినా, పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడినా, ఎక్కడ దేవుడి వాక్యం బోధించినా, ఏ వాక్యం బోధించినా, ఆఖరికి వచ్చేసరికి ఇది తప్పకుండా బోధించమని నాకు ప్రేరేపణ. చూడండి చెప్పిన గట్టిగా దేవుడికి హల్లెలూయా. ముగించేస్తాను 10 నిమిషాల్లో ముగించేస్తాను. దయచేసి వినండి జాగ్రత్త. దానియేలు బానిసలాగా బైబిలోన్ దేశానికి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఆ బైబిలోన్ దేశానికి ప్రధాని అయ్యాడు. హల్లెలూయా. ఏం చెప్పండి? దయచేసి చేతుల పక్కన చూస్తుంది ఏదో గట్టిగా. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. ఆఫ్టర్ లంచ్ దేవుడి వాక్యం బోధించడం అంటే రాత్రి 2 గంటలప్పుడు ఆన్లైన్ ప్రార్థనలో వాక్యం చెప్పడంతో సమానం నా దృష్టిలో. ఎప్పుడు చెప్పండి? ఆన్లైన్ ప్రార్థనలో 2 గంటలకు వాక్యం చెప్పమని ఒక ప్రార్థనలో కత్తి మిస్ అనే జనాలు చెప్పడం సరిపోతుంది. ఇప్పుడు కూడా అంతే. బోధించిన తర్వాత వాక్యం చెప్పడం అంటే మామూలుగా ఉండదు. ఉన్నట్టే ఠాక్కలు ముందు పడుతుంది. నేను చూసాను ఇప్పటికి. చూడండి ఎప్పుడు గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా. టైం అటువంటిది. అయితే ఈ 2 మాటలు వెంటనే చేసి దానియేలు అసలు అంత అత్యధికంగా హెచ్చరించబడటానికి సావబోతున్నా కూడా, సింహాలు తినేస్తున్నా కూడా రోజుకి 3 సార్లు ప్రార్థన ఆపలేదు. చెప్పగలిగా దేవుడికి. ఎన్నిసార్లు అయ్యా? ఎన్నిసార్లు? దయచేసి నాకు కుడి చెయ్యి 3 చూపించింది ఇలా ప్లీజ్. కుడి చెయ్యి 3 కొంచెం పైకి అలా. ఏంటి 3? దానియేలు రోజుకి 3 సార్లు కొంపలు మురుగుతుంది అన్న. అది శాస్త్రం వచ్చింది. ఎవడన్నా రాజుకు తప్ప దేవుడికి ప్రార్థన చేస్తే సింహాల భూమిలో వేస్తారంట. దానికి అర్థమైంది, నా కోసమే పెట్టారు నా శత్రువులు. నేను రోజుకు 3 సార్లు మోకాళ్ళు వేస్తాను, నేను పంపలు ముదిగిన అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నేను మోకాళ్ళు వేస్తే నా కోసమే ఈ గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చిన నా శత్రువులు చూస్తూ ఉంటారు. నేను మోకాళ్ళు వేసి లెగబోయేలోపే సైన్యం వచ్చేస్తారు. నన్ను కాళ్ళు చేతులు బట్టి లాగి సింహాల బోన్లో వేసేస్తారు, గుహలో వేసేస్తారు. నేను ప్రార్థన చేసి లేచే లోపు నా మరణ శాస్త్రం అయిపోద్ది. నన్ను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తారు. సింహాల ముందు నా గొంతు కురికేసి నా రక్తం అంతా తాగేస్తాయి. సింహాలు నా పేగుల్ని, మూత్రపిండాలని, గుండెని, కాళ్ళని, చేతుల్ని, ముక్కుని, మూతిని తలా ఒక సింహం పంచుకుంటుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా. నేను ప్రార్థన చేసే లోపు సింహాల బోన్లో ఉంటా. నా పాటలుగా సింహాలు తలా ఒక ముక్క తినేస్తాయి అని దానియేలుకి తెలుసు. దానియేలు అనుకుంటున్నాడు, నా రక్తం అంతా సింహాలు తాగినా నేను ప్రార్థన చేయటం ఆపను. హల్లెలూయా. నా గుండె, నా పేగులు, నా కాలేయం, నా లివరు, నా ముక్కు, నా మూతి ఈ రోజు సింహాలు తిన్నా నేను మాత్రం రోజుకి 3 సార్లు ప్రార్థన చేయటం ఆపను. చూడండి దేవుడికి. ఎప్పుడు 3 చూపించిన ఇంకొకసారి. హల్లెలూయా. ఇది రోజుకి దానియేలు చేసిన 3 సార్ల ప్రార్థన. అది కూడా ఎటు? ఆ ఇంటి కిటికీనే యెరూషలేము వైపు తిప్పి
కట్టుకున్నాడట. అది చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ ఉంటుంది. దేవుడి చిత్తమై దేవుడు ఈసారి నాకు అవకాశం ఇస్తే దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు అనుకున్నట్టుగానే శత్రువులుగానే వచ్చారు. దాని తీసుకెళ్ళి ఈయన చేశారు. సింహాల భూమిలో దేవుని దూత ప్రారంభమైంది. హల్లెలూయా. సింహాలు నోట్లు దానియేలు శరీరం పడటానికి ముందే చూసిన ఖడ్గం తీసుకొని సింహం బోన్లోకి రానే వచ్చింది. సింహాలను దేవదూత రానే వచ్చింది. సింహాల నోళ్ళు మూత బండే పట్టాయి. చూడండి ఎప్పుడు గట్టిగా దేవుడు. మరణ యాతన రక్తపాతంతో సావాల్సిన దానియేలు ఆ రోజు రాత్రంతా మూయబడ్డ సింహాల మధ్య దేవదూతతోటి సహవాసం చేస్తూ ఉన్నాడు. నాకు ఒక డౌట్ ఏంటంటే ఆ రాత్రంతా దేవదూతతోటి దానియేలు ఏం మాట్లాడాడో పరలోకం పోయిన తర్వాత తెలిసింది. చూడండి ఎప్పుడు గట్టిగా దేవుడికి. నాకు అసలు ఎంత డౌట్ అంటే, నాకు ఎంత సంతోషం అంటే, సావలసిన రోజున దేవదూతతోటి రాత్రంతా దేవదూత సింహాలు ఉన్నాయి, దానియేలు ఉన్నాడు. ఎన్నెన్నో విషయాలు మాట్లాడుంటాడు. హల్లెలూయా. ఉపద్రవాలను ఆశీర్వాదాలుగా మార్చే. హల్లెలూయా. ఇప్పుడు వినండి, ఎడం చేయి కూడా చూపించండి దయచేసి. లెఫ్ట్ హ్యాండ్ ఓన్లీ. ఇప్పుడు కుడి చేయొద్దు, లెఫ్ట్ హ్యాండ్ ఓన్లీ. లెఫ్ట్ హ్యాండ్, ఎస్. ఈ ఎడం చేయి మూడేంటంటే, ఏది ఏమైనా కానీ ఎవరు ఏమనుకోని, పంపలు మునిగితే మునగని, మానవహోమం జరిగితే జనాలు సస్తే చావని, పంపలు మునగని, నేను మాత్రం రోజుకి 3 సార్లు తినాల్సిందే. ఇలా చూపించండి పదాలు, చూపించండి. అదే ఏం చెప్పండి, ఏదైతే ఏమని కానీ. నేను ఒక చిన్నప్పుడు ఒక 6వ సంవత్సరం 7వ సంవత్సరం 2వ క్లాస్ చదువుతున్నాను. నా సాయిబాస్ గారితో పాటు మాకు 5-6 లైన్లు అవతల వాడు ఇంటికి వెళ్ళాడు. నేను వెళ్ళేసరికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కొడుతున్నాడు. మొత్తం కూడా మామూలు కొట్టట్ల, పాపం తాకి దెబ్బతగినట్టుంది, రక్తం వైట్ రక్తం కారుతుంది. సాయంత్రం వచ్చి చెప్తానే నీ సంగతి అంట. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి ఆయన బయటకు వచ్చేస్తున్నాడు, ఆమె ఏడుస్తుంది. ఇక మేము వాళ్ళకి అలవాటు అనుకుంటాం, వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకోవటం, అది ఆడుకుందాం రారా అని చెప్పి మేము ఆడుకుంటున్నాం. నాకు మనసులో బాధగా ఉంది, వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న కొట్టాడు, రక్తం కారుతుంది. అది నాకు మనసులో బాధగా ఉండి అసలు ఏం చేస్తుందో అని చెప్పి తొంగి చూశాను. ఆమె అన్నం వేసుకొని ఏడుస్తుంది, అన్నం తింటుంది, రక్తం తుడుచుకుంటుంది, కన్నీళ్ళు తుడుచుకుంటుంది. అర్థం కాలేదు. అన్నం తింటుంది, కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఇంకో పక్క నాకు ఆ వయసులో అనిపించింది, ఈ టైంలో కూడా అన్నం తినటం అవసరమా? రక్తమే, కన్నీళ్ళే, అన్నం. మనిషి నేర్చుని ఇది. దేవుడికి సొంతం లేదు. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. సేవకులుగా మనం అడుగుతూ ఉంటాం విశ్వాసం. అమ్మా అయ్యా ఈరోజు ప్రార్థన చేసావా? మర్చిపోయాను పాస్టర్ గారు. ఏం చెప్పండి, ఈ సమాధానం మామూలే. ఇంకో మాట చెప్పాలంటే, సేవకుల్లో కూడా చాలామంది పెద్ద ప్రార్థనా పరుల్లో కనపడతారు, కానీ రోజుకి 10 నిమిషాలు ప్రార్థన చేయని పాస్టర్లు చాలామంది ఉంటారు. తెలుసా మీకు? నిజంగా చెప్తున్నాను, 10 నిమిషాలు ప్రార్థన చేయని పాస్టర్లు కూడా చాలామంది ఉంటారు. భోజనం చేయడం మర్చిపోతారే? మనం ఒప్పుకున్న, మనకేదైనా పనుల నుండి ఒకవేళ బిజీగా ఉన్న కడుపు డిమాండ్ చేస్తూ ఉంటుంది, గర్తిస్తూ ఉంటుంది, ఏంది నా సంగతి, టైం ఎంత అయింది, అది కాకపోతే ఏదో ఒకటి కనపడదు, చెప్తానే ఉంటాం. అన్నం మర్చిపోం, ప్రార్థన మాత్రం మర్చిపోతాం. నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ దానియేలు ప్రార్థనకి ఇలా చూపించండి దయచేసి. ఇలా 3 ఇలా చూపించండి. ఈ దానియేలు ప్రార్థనకి ఈ 3 ఏంటి? ఈ తిండి ప్రార్థనకి ఒక లింక్ వేసేయాలి. ఇలా పెట్టండి బ్రదర్, ఇలా పెట్టండి ప్లీజ్. ఏం చెప్పండి, ఒక బంధం వేసేయాలి. ఏంటా బంధం? ఒక కండిషన్ పెట్టాను నేను నా చర్చిలో, నా బ్రాంచ్లో కండిషన్ పెట్టాను. టిఫిన్ చేసేటప్పుడు కానీ, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కానీ, రాత్రి అన్నం తినేటప్పుడు కానీ
అన్నం పక్కన పెట్టుకొని అన్నం పక్క 5 నిమిషాలు నిలువు మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? 5 నిమిషాలు నిలువు మోకాళ్ళేసి అన్నం ఆరిపోద్దేమో ఒక డౌట్. ఏం చెప్పండి? ఆరిపోద్ది. నష్టమేమన్నా? ఏదో అవుతాయి కాబట్టి మూత పెట్టుకోండి, ఏం పర్వాలేదు. నిలువు మోకాళ్ళు వేసి భోజనం పక్కన పెట్టుకొని 5 నిమిషాలు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే మనం దేవుడికి ఒక సందేశం ఇస్తున్నాం. అదేంటంటే, నాయన నాకు తిండి ముఖ్యం కాదయ్యా, నువ్వే ముఖ్యం. చూడప్పుడు గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా. ముఖ్యంగా సేవకులుగా మన బాధ్యత ఏంటంటే జనానికి అన్నం పెట్టడానికి దేవుడు మనల్ని పిలిచింది. ఏం చెప్పండి? జీవాహారాన్ని, దేవుడి వాక్యాన్ని బోధించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. వాక్యం దేవుడు పోల్చబడింది ఆహారం, జీవాహారం. 3 రోజుల కింద అన్నం ఇంట్లో పిల్లలకు కానీ భార్యకి కానీ పెడితే భార్య ఉంటుందా? ఎక్కడిపోతే చెప్పాలి గట్టిగా. 3 రోజుల తర్వాత రోజు 3 రోజులు, ఈరోజు 3 రోజులు అన్నం, రేపు 2 రోజులు అన్నం, ఎల్లుండి 2 రోజులు అన్నం, మళ్ళీ సంతన్నం పెడతా ఉంటే ఉంటుందా భార్య? పిల్లలు ఉంటారా? మా నాన్న మంచోడు 3 రోజులు అన్నం సంతన్నం అంతా మాకు అనుకుంటారా? తండ్రి బాధ్యత ఏంటి? భార్య బిడ్డలకి కనీసం ఉన్న దాంట్లో మంచి ఆహారం పెట్టాలి. సౌలు చెప్పడం గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా. ఒక్కొక్క పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఒకటేవారు. నాకు ఒక ఆమె ఉంది, ఒక విశ్వాసం. మా ఇంటికి ఆ పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన పెట్టిన సమరయ స్త్రీ భక్తులైన భార్య, సమరయ స్త్రీ. నేను బాగున్నాయి తెచ్చి కట్ట ఎప్పుడు ప్రార్థన పెట్టి ఏమేమిటారంట పాస్టర్ గారు? సమరయ స్త్రీ భక్తులే. ఆయనకి రావాలి, ఆయన మిట్టి పెద్దకి రావాలకి. ఆమె ఏమనుకుంటుంది? నేను సమరయ స్త్రీరా, నేను భక్తులేదు. ఆమె బాగా రావాలి, ఈయన బాగా చెప్తాడు. ఈయనకు వచ్చింది అయ్యే. ఆమె ఏమనుకుంటుంది? నేను సమరయ స్త్రీగా, నేను భక్తులైన మరిగా. ఇదే వాళ్ళు ఏమనుకుంటారు? ఎప్పుడు పెట్టినా కూడా జనం అనుకుంటారు, ఈరోజు మీ ఇంటికైనా పని మాస్టర్ గారు భక్తులైన మళ్ళీ గురించి చెప్తాడు, సమరయ స్త్రీ గురించి చెప్తాడు కదా. ఆయన బాధ ఆయనకి రాదు. నేనేం చెప్తానంటే, ప్రియమైన సహోదరులారా, విశ్వాసులకి ఎప్పటికప్పుడు శ్రేష్టమైన మంచి జీవాహారాన్ని పెట్టగలగాలి. గట్టిగా అన్నం ఇచ్చావయ్యా, నేనైతే తింటున్నాను కడుపుకి, నా బిడ్డలకి జీవాహారం పెట్టడానికి నాకు శక్తిని అయ్యా, నాకు జ్ఞానం సరిపోదయ్యా, నీ జ్ఞానం దయచేయ్యా, నీ మాటలు వారికి దయచేయ్యా అని చెప్పి సేవకులంగా మనం ఆ ఆహారం దగ్గర ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు ఆహారాన్ని దీవించి మన కడుపులోకి వెళ్ళే ఆహారం, అరిగి రక్తంలో కలిసే ఆహారం దేవుడు దీవిస్తే షుగర్లు, బీపీలు, లేకపోతే ఇంకొకటి రోగాలు, వ్యాధులు అన్నిటి నుంచి దేవుడు విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. నేను చెప్పేది కొంచెం మీకు విచిత్రంగా ఉండొచ్చు లేదా కొత్తగా ఉండొచ్చు. ఎగబడి తినండి అని చెప్పడం మంచిదా, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని చెప్పడం మంచిదా? చెప్పండి. బిజీగా ఉంటుంది పాస్టర్లకు, ఒక్కొక్కసారి ఉంటుంది. భోజనం చూసినప్పుడు ఎగబడి తినకుండా 5 నిమిషాలు నిలువ మోకాళ్ళు వేసి మూత పెట్టాలి, మళ్ళీ అన్నం పక్కన పెట్టుకోవాలి. అసలు సెంటిమెంట్ అంతే. అన్నం పక్కన పెట్టుకుందాన్ని మూత పెట్టి మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి 5 నిమిషాలే, మళ్ళీ ఎక్కువసేపు కూడా చేయొద్దు. చూడప్పుడు అడిగే దేవుడికి వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి చాలాసేపు. అయితే భోజనం దగ్గర ఈరోజు ఎక్కువ చేస్తే మళ్ళీ తర్వాత పూట మళ్ళీ ఉండలేదు. జస్ట్ 5 minutes. ఎంత చెప్పండి? జస్ట్ 5 minutes. టిఫిన్ దగ్గర 5 నిమిషాలు, మధ్యాహ్నం భోజనం దగ్గర 5 నిమిషాలు, రాత్రి ఎంత మోకాళ్ళ మీద ఉంటారు? మినిమం 15 minutes, 15 నిమిషాలు. హల్లెలూయా. ఆ టైంలో ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ వాక్యం చదవాలి, ఇంకా ఎక్కువగా ఉపవాసం ఉండాలన్న ఆలోచనలు వస్తాయి. పొందపడినట్టుగా దేవుడికి మీరు చేయండి, మీ సంఘంలో విశ్వాసులకి బోధించండి, ఇంప్లిమెంట్ చేయండి. రిజల్ట్ చూడండి, 2 నెలల్లో తప్పకుండా మీ సంఘం దీవించబడుతుంది. గట్టిగా దేవుడికి గట్టిగా. దేవుడు మనల్ని నియమించిందే
విశ్వాసుల ఆత్మీయ అవసరాలు తీర్చడానికి. ఒక పాస్టర్ గారు, తెలిసిన పాస్టర్ గారు, విశ్వాసులు ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పొద్దు సీటీ పాటలో చేర్పిస్తాడు, ఆటలో చేర్పిస్తాడు, ఈ లక్కీలో చేర్పిస్తాడు, దాంట్లో చేర్పిస్తాడు, దీంట్లో చేర్పిస్తాడు. ఆఖరికి మొత్తం ముంచేసరికి అందరూ ఈయన ముంచారు. గతం సంఘాన్ని వదిలిపెట్టి ఊళ్ళు పెట్టారు. ఎందుకు దరిద్రం మనకి? ఈ లోక సంబంధమైన విషయాలు వద్దు మనకి. ఆత్మ సంబంధమైన విషయాలు స్వతంత్రం చెప్పడం గట్టిగా. ఇంకొక విషయం చెప్పి ప్రార్థన చేస్తాను. దాని మీద వచ్చారంటే ఆపేయమని అర్థం. పొలం ఎప్పుడు గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా. రాతముడు ఎలా అమ్మ ఇంకొక మాట చెప్తాను. అయ్యా అమ్మ వినండి. యేసయ్య అనే ఒక మాట మనకందరికీ తెలుసు. నా యొక్క విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు ఆకలిగలడు, నా యొక్కకు వచ్చేవాడు ఎప్పుడు తప్పికోడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చచ్చిపోయి పాతాళ లోకంలో పడ్డ ధనవంతుడు అగ్ని గంధకాల మధ్య కాలిపోతా పరదేశంలో ఉన్న అబ్రహాం రొమ్ములో ఉన్న లాజరును చూసి అంటున్నాడు, తప్పికవుతుందయ్యా, ఒక్క పొట్టు నీళ్లు పంపటానికి లాజరు. ఏం చెప్పండి ఆయన చెప్పండి. ఏంటది? చెప్పాలి దయచేసి చెప్పాలి. ఏంటది? చెప్పాలి గట్టిగా అందరూ. ఏంటది? నా నాలుకలు చల్లార్చుటకు నాలుక కాలుతుంది అగ్ని జ్వాలలో. కింద మాట, ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నాను. హల్లెలూయా. ఆయనకి ఏం కావాలంట? మంచినీళ్ళు. ఏం చెప్పండి? మంచినీళ్ళు కాదు, పిచ్చి నీళ్ళనే ఇష్టమే. ఏ నీళ్ళు? వాటర్ కావాలి. జీవజలం కాదు అడుగుతుంది. జీవజలం కాదు, ఈ భూమి మీద తాగిన వాటర్, నీళ్ళు. ఒక దప్పిక అవుతుంది. ఈ మాట వినండి. ఆయనకి ఏమవుతుంది? ధనవంతుడి ఆత్మకి ఏమవుతుంది? దప్పిక. వాడికి ఆకలి అవుదా? చెప్పాలి ఆకలి అవుదా? అయితే ఆకలి తర్వాత ఇప్పుడు దప్పిక తీరాలి. నేను అయ్యో ఆకలి అనే బుక్ రాశాను. నేను నాతో వచ్చిన తమ్ముళ్ళ దగ్గర చూడండి. అయ్యో ఆకలి మనుషులు, దాంట్లో దీని గురించి రాశాను. అది ఆ బుక్ విశ్వాసుల్ని సేవకులను చేసింది, సేవకుల్ని దైవజనులను చేసింది. గట్టిగా హల్లెలూయా. భయంకరమైన ఆకలి దప్పికలు పాతాళ లోకములో ఉన్నాయి. భయంకరమైన దప్పిక ఆకలి. ఈ బాపట్ల కూడా ఎంతోమంది చచ్చిపోయారు. జీవగంధ మందు పేరు రాయబడకుండా బాపట్ల పరిసర ప్రాంతంలో చచ్చిపోయిన ఆత్మలో అమెరికా వెళ్ళి కాలిపోవు, ఐర్లాండ్ వెళ్ళి కాలిపోవు, ఇక్కడే కాలిపోతాయి. ఎక్కడ చచ్చిపోయారో అక్కడే భూమి కింద భాగాలకు ఎదిగిపోయి పాతాళ లోకంలో కాలిపోతూ ఉంటారు. ఆకలి తప్పపడగలి. ఆకలి వాళ్ళ ఆకలికి అంతం లేదు, వాళ్ళ తప్పికకి అంతం లేదు. సేవకుడి రెస్పాన్సిబిలిటీ. దేవుడిని పిలిచింది. నీ గ్రామంలో, నీ ప్రాంతంలో ప్రజలు నిత్య ఆకలికి, నిత్య నరకాకిలి ఉండడానికి, నిత్య దప్పికకి అనకుండా సమృద్ధైన ఆహారం, సమృద్ధైన జీవజల నది ఉండే పరలోక రాజ్యానికి నడిపించడానికి గట్టిగా. పరలోకంలో ఆహారం ఉంటుందా? పరలోకంలో ఆకలి ఉంటుందా? ఒక ప్రశ్న అవుతాను బ్రదర్. పరలోకములో ఆకలి ఉంటుందా? పరలోకములో దప్పిక ఉంటుందా? నువ్వు సత్యం చెప్తున్నాను. బైబిల్లో విషయమే, నీకు తెలిసిన విషయమే, సత్యం పరమే. పరలోకంలో ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది. స్వతంత్రం చెప్పిన గట్టిగా. రివర్స్ వాక్యం కాదు, కరెక్ట్ వాక్యం. అయితే ఆకలి తీర్చే సమృద్ధైన ఆహారం పరలోకంలో ఉంది. రెండో సత్యంలో మనకందరికీ ఆకలి అయిందా కాలేదా? సత్యం అయిపోయింది, ధ్యానశ్రీ గారు మంచి భోజనం పెట్టారు, భోజనం చేసి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? మనకు ఆకలి అవుతుందా? అవట్లా. ఎందుకు అవట్లా? భోజనం చేశాం కాబట్టి. పరలోకంలో ఆకలి ఉంటుంది, కానీ ఆకలిని తీర్చే సమృద్ధమైన ఆహారం ఉంటుంది. అందుకే యేసు అంటున్నాడు, మరుగైన మన్నాను నా యందు జయించువాడు మరుగైన మన్నాను భుజింపనిస్తాను. దేవుడికి పరలోకంలో ఏముంది? మరుగైన మన్నా. జయించువాడు జీవ వృక్ష ఫలాలు భుజింపనిస్తారు. తల్లి
బిడ్డని ఎత్తుకొని గోరు ముద్దలు తినిపించింది. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఎత్తుకొని జీవవృక్ష ఫలాలు తినిపిస్తాడు. దప్పిక అయితే దప్పిక తీర్చే జీవ జల నది ప్రవహిస్తుంది. గట్టిగా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన బిడ్డ పుట్టగానే ఏడుస్తాడు. దేనికోసం? పాలు కోసం. ఆకలి పాలు కోసం. తల్లి గర్భంలో నుంచి బయలుదేరిన ఆకలి దప్పిక మరణంతో కూడా అంతం కావు. చచ్చిన ఆకలే, చచ్చి నరకానికి వెళ్ళిన ఆకలే, చచ్చి పరలోకానికి వెళ్ళిన ఆకలి తప్పుకలే. అయితే నరకాగ్నిగుండంలో పాతాళంలో ఆకలి తీరే ఆహారం లేదు, దప్పిక తీర్చే నీళ్ళు లేవు. కానీ పరలోక రాజ్యంలో ఆకలి తీర్చే జీవ వృక్ష ఫలాలు, జీవాహారమైన మన్నా ఉంది. దప్పిక తీర్చే జీవ జల నది ఉంది. ఆ సమృద్ధైన జీవాహారం దగ్గరికి, జీవజలాల దగ్గరికి, నరకాగ్ని గుండపు ఆకలి తప్పలకి వెళ్లకుండా మన ప్రాంతంలో ప్రజల్ని ఆ సమృద్ధైన జీవాహారం ఉండే పరలోక రాజ్యానికి వెళ్ళే పని దేవుడి సేవకుడు పని. నా పని, నా పని. తింటానికి దేవుడు మనకు తెలిసింది ఎగబడి. కొంతమంది మనుషుల్లాగా ఉంటారు కానీ మేకలు తిన్నట్టు తింటారు. మామూలుగా ఉంటారు. వేరే హ్యాడ్ బొంకే గారు మారిస్ సెల్లు గారు బాంబే వచ్చాడు. మారిస్ సెల్లులో మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. 85, 86 ఆ టైంలో ఆయన మద్రాసు వస్తే మద్రాసులో పెద్ద పాస్టర్స్ మీటింగ్ చాలా మంది పాస్టర్లు వచ్చారు త్రూఅవుట్ ఇండియా. పెద్ద పెద్ద లారీల్లో ఫుడ్ ప్యాకెట్స్ ఏర్పాటు చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ దేంట్లో పెద్ద పెద్ద లారీలో తీసుకొచ్చారు ఫుడ్ ప్యాకెట్స్. పాస్టర్లు క్యూలో లేరు, ఎగబడ్డారు. దేనికోసం? ఆ పాస్టర్ల మీటింగ్లో అయిపోయిన తర్వాత ఆ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. తుక్కిసినట్టు జరిగింది. ఒకరి మీద ఒకరు పడ్డారు, గొడవలు జరిగాయి. ఆ ప్యాకెట్లు, ఫుడ్ ప్యాకెట్లు తీసుకొని ఒకళ్ళ మొహం మీద ఒకరు కొట్టుకున్నారు. ఎవరు వచ్చింది దేనికి? దేవుడి వాక్యం వినటానికి, శక్తివంతమైన దేవుడి గురించి చెప్పే వాక్యం వినటానికి. ఏం జరిగింది? అన్నం ప్యాకెట్లు తీసుకొని కొట్టుకున్నారు. అదే ఆత్మతోటి ప్రారంభించి శరీరంతో ముగించడం అంటే గట్టిగా నేను చెప్పింది చేయండి ప్రేమ సహోదరులారా. నేను కూడా మర్చిపోతాను ఒక్కొక్కసారి. ఈ మధ్యనే నేను మొదలుపెట్టాను, నా సంఘంలో చెప్పాను, నేను కూడా చేస్తున్నాను. ఒక్కోసారి కింద మర్చిపోతాను. మా పాస్టర్ గారు ఉంటుంది, అయ్యా నువ్వు మర్చిపోయావు. ఏం మర్చిపోయావు? మోకాలు ప్రార్థన ఆపేస్తున్నా. నేను ఆపేసి చేయి కడుక్కొని మోకాళ్ళ మీద ఉండి, అయ్యా క్షమించయ్యా, నన్ను ఆత్మతో నింపాయా, ప్రజల జీవాహారాన్ని, ప్రజల ఆకలి తీర్చే జీవాహారం నాకు తింటని కదే నన్ను పిలిచింది. ప్రజల ఆత్మీయ ఆకలి తీర్చడానికి నన్ను పిలిచేవయ్యా. చూడండి ఎప్పుడు గట్టిగా అలా ప్రార్థన చేసినప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉంటుందంటే, మీరు చేస్తే కానీ మీకు ఆ సంతోషం అర్థం కాదు. చూడండి గట్టిగా దేవుడికి హల్లెలూయా. మీరు ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ జరిగినాయి కదా, ఇలాంటి గ్రూప్ భోజనాలప్పుడు ఇలా చేయడం ఒక్కొక్కటి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అటువంటిప్పుడు అవాయిడ్ చేయండి, ఏం పర్వాలేదు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, పార్టీలకు వెళ్ళినప్పుడు ఓకే, అటువంటి అవాయిడ్ చేసినా పర్వాలేదు. మోకాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళి భోజనం చేయొచ్చు. మీరు వ్యక్తిగతంగా ఇంట్లో భోజనం చేసేటప్పుడు తప్పకుండా సేవకులారా 5 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేసుకోండి, భారంగా ప్రార్థన చేసుకోండి. ప్రత్యేకమైన ఆత్మాభిషేకంతో దేవుడిని మనం నింపుతాడు. త్వరలో మీ పాస్తం గారు అదే మొదలు పెడుతుంది. త్వరలో మీ కొడుకు కూతురు అలాగా మొదలు పెడతారు. మీరు సంఘంలో బోధించండి. మీ సంఘంలో విశ్వాసులు అత్యాసక్తితో మీరు చెప్పిన ఆ మోకాళ్ళ ప్రార్థన చేస్తారు, దీవించబడతారు. మీ సంఘం దీవించబడుతుంది. హల్లెలూయా. దయచేసి అందరం ఒక్క నిమిషం వచ్చి నిలబడదాం. మీతో 2 నిమిషాలు కలిసి ప్రార్థన చేసిన తర్వాత మన సహోదరుడు జాన్ వెస్లీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు, తన సందేశంలో కొంచెం మాటలు చెప్తాడు. అందరూ ముగించుకుంటాము. అది దయచేసి కళ్ళు మూసుకొని దయచేసి 3 సెషన్స్లో మీతోటి మాట్లాడు. అయ్యా ప్లీజ్ ఎవరు కదలొద్దు. మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారు చాలా ఓర్పుతోటి, సహనంతో విన్నారు. అయ్యా అందరూ కళ్ళు మూసుకొని దయచేసి. మొదటి సందేశం ఏం చెప్పాను? 40 రోజుల ప్రవాస ప్రాంతంలో ఏలి అంటున్నాడు, నేను నీకోసం మహారోషం కలుగుతానయ్యా. 2వ సందేశంలో చెప్పాను,
దేవుడికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ సేవ చేస్తున్న పౌలు, బర్నబా అన్నా, వాళ్ళ ఉపవాసమే వాళ్ళ దేవుడి సేవ. 3వ సందేశంలో దేవుడు మాట్లాడుతున్నాడు. తినటానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది, సంపాదించుకోవడానికి కాదయ్యా దేవుడు నిన్ను పిలిచింది. ప్రియమైన సేవకుడా, ఈజీ మార్గం అనుకుంటున్నామేమో సంపాదించుకోవడానికి ఇది ఈజీ మార్గం అనుకుంటున్నామేమో. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరులారా, ఆత్మలు సంపాదించుకోవడానికి దేవుడు మనల్ని పిలిచింది. ఎంతమంది పాస్టర్లు నా తోటి వాళ్ళు రాలిపోయారు, నా తోటి స్పీకర్లు రాలిపోయారు. దేవుడు కృపను బట్టి దేవుడు నన్ను బతికించి ఉంచాడు, నిన్ను కూడా బతికించి ఉంచాడు దేవుడు. రాలిపోయి ఉంటే నీ మాంసాన్ని, నీ శవాన్ని పురుగు తింటా ఉంటాయి ఈ కాటికి. చెల్లి, తమ్ముడు, అందరూ కళ్ళు మూసుకుంటాయి. అందరూ కళ్ళు మూసుకోండి. చూద్దాము దేవుడితోటి. బ్రతకాలని ఆశలేదయా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా. ప్రవక్తగాను జీవింపచేయవా, ప్రవక్తగానే చనిపోదనయ్యా. ఆఖరిసారి దయచేసి చేతులు పైకెత్తి నాతో ఈ ఒక్క మాట చెప్పండి. ఈ ఒక్క మాట చెప్తూ ఉండగా చచ్చిపోతున్నాయా నీ కోసం, నా ప్రాణమైన నేరం వస్తున్నాయా. ఇప్పుడు దాకా చేసి సేవ ఒక లెక్క, ఇప్పటి నుంచి సేవలే సేవ ఒక లెక్క. సేవ కలిగిన సేవ చేయలేకపోతే చచ్చిపోతాను. ఉపవాసాలు ఉండి 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 శక్తి లేని సేవ చేయకుండా ఉండదయ్యా. చెప్పమ్మా, చెప్పు. ప్రవక్తగానే జీవింపచేయవా, ప్రవక్తగానే చనిపోదనయ్యా. చేతులు దించండి అయ్యా, అమ్మ చేతులు దించండి. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, నా తోటి జతపైన వారిగా మీకు చెప్పాను. నేను చేస్తున్నాను అది. అన్నం పక్కన పెట్టుకోండి, టిఫిన్ చేసిన, మధ్యాహ్నం భోజనం చేసిన, రాత్రి భోజనం చేసిన, అయ్యా తింటది కాదు. నన్ను పోషిస్తున్న దేవుడా, నన్ను పిలిచిన ప్రజలకు జీవాహారం పెట్టడానికి సమృద్ధైన ఆహారం పెట్టే కృప నాకు దయచేయ్యా అని చెప్పి సేవకుడిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ఎడల దేవుడు హృదయం కరిగిపోతుంది. తమ్ముడు, చెల్లి, కళ్ళమోయింది అమ్మ, కళ్ళమోయింది అయ్యా, అందరూ కళ్ళమోయింది. ఎస్, నా కోసమే ఈ మాటలు. బిజీగా ఉండి ప్రార్థన మర్చిపోతున్నాను. ఒకవేళ ఒక్కొక్క రోజు అన్నం దగ్గర నేను కూడా దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసినట్టు అన్నం చూస్తే నేను తప్పకుండా మోకాళ్ళు వేస్తాను 5 నిమిషాలు అన్న తీర్మానం గుడ్డలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చేసి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఎస్ చాలా ఈజీ అయ్యా. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఆ టైంలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీరు చూస్తారు. అందరూ నాయన చేతులు ఎత్తిన బిడ్డలందరినీ నీ గాయపడిన చెత్తోటి పట్టుకోయ్యా. నీ ఆత్మాభిషేకంతో నింపండి, సులభరత్వం పోషించండి, పరవబడిన పరలోక రాజ్యం ఉంచండి. ఈ సేవకుల మీటింగ్కి వచ్చిన ప్రతి సహోదరుని దర్శించండి అయ్యా. వాళ్ళ సంఘాల్లో ఉపవాస ప్రార్థన మంట రగులుగాక. ఆయన నిశ్చితమైతే ఈ రోజు నుంచి ఏ సేవకుడి సంఘంలో తెల్లవారుజాము ప్రాంతంలో జరగటం లేదో యేసు నామములో రేపటి నుంచి సేవకురాలైన కూర్చుని తెల్లవారుజాము ప్రార్థన ప్రారంభించుదురు కాక. ఆ
తెల్లవారుజాము ప్రాంతంలో తొందరలో వాళ్ళ సంఘమంతా సమకూడుదురు కాక. బలమైన తెల్లవారుజాము ప్రాంతంలోని శక్తి, ఉపవాస ప్రాంతంలోని శక్తి ఈ సేవకుల కుటుంబాన్ని, సంఘాలని కాదురుగాక. In the name of Jesus. అనుగ్రహించండి అయ్యా. ఈ చిత్తమైతే ఇది ప్రియమైన దాసులతో, సేవకులతో, సహదాసులతో కలిసి మరొకసారి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయండి. ఆయన మీ సేవకులు జాన్ మిస్టర్ కోసం వందనాలు, మా చెల్లి హిప్సిబా కోసం వందనాలు, బిడ్డల కోసం వందనాలు. ఎంతో వ్యయ ప్రయాసంతో, సమర్పణతో బిడ్డ తిరిగి వ్యయాలతో, ప్రయాసంతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాడు. బాపట్ల పరిసర ప్రాంతాల్లో సంఘాలకు దూరంగా ఉన్నాడు అయ్యా. బిడ్డ దీవించి ఆశీర్వదిస్తూ వచ్చిన బిడ్డలందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. ముందర ప్రేయర్ చేద్దాం. మరి మంచి సమయంలో దేవుడు తన దాసులు నిలబెట్టి మంచి వాక్యాన్ని అందించాడు. దైవదాసుడు మన ప్రాంతంలో, ఇంకా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో బలముగా వాడబడినట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారికి ఇచ్చిన దర్శనము, పరిచర్య కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి మనం చివరిగా వాట్సాప్ థ్యాంక్స్ లోకి వెళ్ళే ముందుగా మరి సహోదరుడు కిరణ్, అలాగే పల్లవి పాస్టర్ గారి యొక్క చెల్లెలు, వారికి నూతనంగా వివాహమైంది. ఈ సందర్భంగా మనందరి ప్రార్థనలు కోరుతున్నారు కనుక వారిని ఇక్కడికి రావాలని కోరుచున్నాం. వాళ్ళకు కూడా ఇక్కడ సేవకులకి చూస్తారు కనుక వారిని ఇక్కడికి వేదిక దగ్గరికి పిలుస్తున్నాం. ఈ సమయంలో దైవ సేవకులు పౌల్ రెడ్డి గారు మన మధ్యన ఉన్నారు. మీరందరూ ప్రార్థన లేకపోయించండి. దైవదాసులు ప్రార్థన చేసి నూతనంగా జడ్జ్ చేయబడిన వీరిని ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. చాలా కాలానికి నాయన పల్లవికి, కిరణ్కు మీరు ఏర్పాటు చేసి గతపరిచినటువంటి విధమంతటి కొరకై స్తోత్రాలు ప్రభా. వారు అన్యోన్య సావాసములో దినదినము మిమ్మల్ని హత్తుకొని మీ ఆజ్ఞల్లో నడిపించబడేటటువంటి కృపను దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. సంఘములో సావాసములో పరిచర్య చేయడానికి కూడా నీ బిడ్డలను ఎత్తిపట్టుకోవాలని కావలసిన ప్రతి ఒక్కరి అవసరతను తీరుస్తూ మేలుతో నింపి బిడ్డలను ఆశీర్వదించి అభివృద్ధి కలిగించి దీవెనకు పాత్రలుగా చేయాలని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో చివరిగా మరి పాస్టర్ గారు, ఈ సభలు నిర్వహించిన పాస్టర్ గారు మనతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే మా మధ్యకు వచ్చిన సేవకులకి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేసేస్తాము. ఏ విషయంలోనైనా మీకు అసౌకర్యం కలిగితే దయతో పెద్ద మనసుతో మన్నించాలని కోరుతున్నాను. మీరందరూ వెళ్ళేటప్పుడు నా కొరకు వచ్చిన ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా అంతకుమించి ఏం లేదు. ప్రేమతో ఆహ్వానించగానే మా మధ్యకు వచ్చిన దేవుని సేవకులు, మా ఆత్మీయ తండ్రి గారు పాలరెడ్డి గారి హృదయపూర్వక వందనాలు. మా కుటుంబ సభ్యులు ప్రభాకర్ గారి హృదయపూర్వక వందనాలు. ఉపాధ్యాయ గారికి చేరొచ్చిన మీ అందరికి వందనాలు. పిలవగానే మన మధ్యకు వచ్చి దేవుని వర్తమానం అందించిన దేవుని సేవకులు పాలసన్న గారికి, కుటుంబానికి హృదయపూర్వక వందనాలు. ముఖ్యమైన సేవకులకు మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఏప్రిల్ మాసంలో
బాగా కరోనా టైంలో నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు సేవకులకి స్పందించమని. ముందే 1000 రూపాయలు ఈ టైట్లో ఏం చేస్తామంటే ప్రభు ఇచ్చిన ప్రేరణను బట్టి సంఘంలో ప్రకటించడానికి ప్రేరేపించబడి కూరగాయలు అవి ఇవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? చెప్పుకోవడం ఇష్టం కాదని చెప్పాలి, ఒక ఆలోచన, అందుకోసం చెప్తున్నా. 5 నెలలు తిరగకుండానే మా ఇంట్లో మా అన్నయ్య కూతుర్ని మా చెల్లికి పెళ్లి చేసి పెట్టాడు. హల్లెలూయా. ఇవ్వడం శ్రేష్టత అది నేను తెలుసుకున్నాను. వెంటనే మళ్ళా సేవకులకి మళ్ళా ఏర్పాటు చేశాం. స్తోత్రం. ఇప్పుడు చేయడం వల్ల ఆంతర్యం కూడా అదే, మాకు దీవెన రావాలన్న ఉద్దేశమే. మిమ్మల్ని పిలవడంలో ఆంతర్యం అదే, ఇంకంతకుమించి ఏం లేదు. ఒక ఆయన అడిగాడు, జాన్వేస్లీ పాస్టర్ గారు చేస్తున్నట్టు వరకు నేను చేస్తున్నాడా, ఆయనకి ఫారిన్ సపోర్ట్ వచ్చి ఉంటుంది అన్నాడు. కానీ ప్రియ దేవుని సేవకులారా, దీని వెనక ఎంత దాతృత్వంతో స్పందిస్తున్నామో ప్రభుకు తెలుసు. ఇంకొక మాట చెప్పాలి, ఈ కూడికి పెడుతున్నామంటే ఏమి లేని సమయంలో ఉపాధ్యాయ పాస్టర్ గారు 500 కానుక ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత పాలజన్ గారు అన్నారు, తమ్ముడు ఈ సేవకులు కూడా 1 సంవత్సరం జరగాలనుకుంది కానీ కుదరలేదంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలం కాలేదు. తమ్ముడు సేవకులు మొత్తం నేను చూసుకుంటాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా వ్యయ ప్రయాసతో ఒక వేదనతో ఈ కూడికి ఏర్పాటు చేయబడిందే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగి ఏది వస్తే చేయటం లేదు. నిజంగా చెప్తున్నాను, ఒక్క మాట అయినా అబద్ధం లేదు. పిలిస్తే చాలామంది వస్తారు. నేను చెప్పాను, మాకు మర్చిపోయాను అసలు విషయం, మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండి సహకారిగా ఉండి ఆయన ఇప్పుడు అనుకున్నాడు పెట్రపాలన్న గారి హృదయపూర్వక వందనాలు. వారే అందరికి ఫోన్లు చేస్తారు అన్ని సందర్భాల్లో. మా విషయాలు వారికి బాగా తెలుసు. నేను వారికి చెప్పాను ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడే, పాస్టర్ గారు కాకపోతే మనకొద్దు అన్నా. ఎందుకు తెలిసిన, మాకు ఫోటోలు తీసి ఎవరికి పంపాల్సినంత అవసరం లేదుగా, మేము ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. టైం కూడా చెప్పినందుకే మేము టైంకి ప్రారంభించేసాము. ఎందుకంటే మంది వస్తేనే ప్రారంభించాల్సినంత మీటింగ్ కాదు ఇది. దేవుని ఉద్దేశంతో కొంచెం పురుకొల్పబడతారన్న ఆలోచనతో వినబడింది అంతే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ విషయంలో మీరు మనసులో పెట్టుకొని మా కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మీ అందరూ మా కొరకు ప్రార్థించాలి. ఆ తర్వాత వందన సమర్పణతో వెళ్దాం. ఏదైనా మళ్ళా చెప్తున్నాను, అసౌకర్యం ఏదైనా కలిగితే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మరి పాస్టర్ గారు, వారి పిల్లలు, ఈ ప్రార్థనలో పాల్గొందాం. పాలరాజు అనే ప్రార్థించి సువర్ణ పాస్టర్మ గారు, సువర్ణ గారు బయట ఉన్నట్టు అన్నయ్య ప్రార్థన చేస్తాడు, పర్వాలేదు. ప్రార్థన ఆశీర్వాదం. నాయన స్తోత్రం. నీ సేవకుల కోసం మొరపెడుతున్నాను అయ్యా నీ సన్నిధిలో. కార్యదర్శి కోసం వందనాలు, చిల్లి కోసం వందనాలు, హెప్సిబా కోసం, ఉత్తరపెట్ల కోసం వందనాలు. అబ్రహాము సారాలను దీవించినట్టు, ఇస్సాకు రిబకాలను దీవించినట్టు, అక్కుల ప్రిస్కిల్లాలను దీవించినట్టు ఈ బిడ్డల్ని దీవించండి. మా పట్ల పరిసర ప్రాంతాల్లో స్థావరమైన ఆత్మలు సంపాదించడానికి సహాయం చేయండి. ఇది ఎంతో కష్టంతో వ్యయ ప్రయాసంతో ఏర్పాటు చేసిన ఈ సేవకులు మీటింగ్ ద్వారా ఈ ప్రాంతంలో బలమైన ఉపవాస జీవం రావడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నా మంచి తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి దీవెన, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన సేవకుల కుటుంబానికి, వచ్చిన సేవకులందరూ వాళ్ళ కుటుంబాలు, సంఘాల్లో బలమైన ఉజ్జీవం దయచేయును గాక. ఆమేన్.